Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను టెక్నికల్ SEO గురించి మాట్లాడబోతున్నాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఈ క్లాస్లో మనం టెక్నికల్ SEO గురించి మాట్లాడుకుందాం. సో ఈ టెక్నికల్ SEO ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది టెక్నికల్ SEO. సో ఈ టెక్నికల్ SEOలో మనం ఫ్యూ థింగ్స్ చెక్ చేయాలి. ఓకే, మనకు ఎలా ఉంటుందంటే, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మనకు ఇంటర్వ్యూలో ఒక వెబ్సైట్ అనేది ఇస్తారు. ఓకే, ఏదో ఒక వెబ్సైట్ ఇచ్చి ఈ వెబ్సైట్ SEOకి తగ్గట్టు ఉందా, డిజిటల్ మార్కెటింగ్ తగ్గట్టు ఉందా, సో రూల్స్ ఏమన్నా ఫాలో అవ్వాలా, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా వెబ్సైట్లో అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం టెన్షన్ పడకుండా కొన్ని ఫ్యూ థింగ్స్ చెక్ చేయాలి. ఓకే, సో ఏదైతే మనకు వెబ్సైట్ ఇస్తారో ఆ వెబ్సైట్, ఓకే, సో ఫ్యూ థింగ్స్ మనం చెక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ hindutown.com అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ చూపించి దీంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, యాజ్ పర్ టెక్నికల్ SEOలో ఫ్యూ థింగ్స్ మీరు చెక్ చేయాలి. ఓకే, సో ఈ టెక్నికల్ SEOలో మనకు కొన్ని ఫ్యూ థింగ్స్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి పేజ్ స్పీడ్. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, పేజ్ స్పీడ్, లోడింగ్ స్పీడ్ అనేది మీరు చెక్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు hindutown.com కదా, సో ఈ లోడింగ్ స్పీడ్ మీరు చెక్ చేయాలి. ఓకే, సింపుల్గా పేజ్ స్పీడ్ అని కొట్టినా సరిపోతుంది. లేదా మీకు ఇంకా వేరే టూల్ కావాలి అనుకుంటే GT మెట్రిక్స్ అని ఇది ఒక టూల్ ఉంటుంది. సో ఈ రెండు టూల్స్ని యూజ్ చేసుకొని మీరు పేజ్ స్పీడ్ అనేది చెక్ చేయాలి. ఓకే, సో టెక్నికల్ SEOలో ది ఫస్ట్ థింగ్ ఇది ఒక టెక్నిక్. ఓకే, సో ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి అందుకనే దీనికి పేరు టెక్నికల్ SEO. అంటే మన చేతుల్లో ఏముండదు, మనం జస్ట్ చెక్ చేసి ఓకే ఎవ్రీథింగ్ వర్కింగా లేదా టెక్నికల్ పరంగా బాగుందా లేదా అని చెక్ చేయాలి. సో ఈ SEOలో టెక్నికల్ SEO అంటే అది. ఓకే, సో పేజ్ స్పీడ్ గురించి నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను కదా, సో నేను మళ్ళీ చెప్పను. ఓకే, చాలా సింపుల్. పేజ్ స్పీడ్ చెక్ చేసి మొబైల్లో పేజ్ స్పీడ్ ఎంత ఉంది, డెస్క్టాప్లో పేజ్ స్పీడ్ ఎంత ఉందో మీరు వాళ్ళకు చెప్పాలి. ఓకే, సో చెప్పాను కదా, మొబైల్లో ఇంత వచ్చింది అండ్ డెస్క్టాప్లో ఇంత వచ్చింది. జస్ట్ ఇది వాళ్ళకి చూపించేస్తే వాళ్ళు నెక్స్ట్ డెవలపర్తో మాట్లాడి వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ బోత్ 90 ఎబో ఉండాలి. ఓకే, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెనోనికల్ ట్యాగ్. ఓకే, సో కెనోనికల్ ట్యాగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్ ఇప్పుడు hindutown.com. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ ఏదైతే ఉందో నేను ఈ లింక్ అనేది కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వెబ్సైట్ పేరు ఏం పేరు, hindutown.com. ఓకే, సో డిజిటల్ భాషలో ఇది hindutown ఇస్ ద డొమైన్ నేమ్, .com ఇస్ ద ఎక్స్టెన్షన్. ఓకే, HTTPS అనేది ఇది ఒకటి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్సైట్ URL నేను ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు నేను hindutown.com ఓపెన్ చేయండి అని అంటే కొంతమంది HTTPS /: ఓకే hindutown.com అని చెప్పేసి ఇలా కొడతారు. ఇంకొంతమంది ఏమో hindutown.com అని చెప్పేసి ఇలా ఎంటర్ చేస్తారు. ఓకే, ఇంకొంతమంది www.hindutown.com అని చెప్పేసి ఇలా, అంటే ఒకరేమో HTTPS అని చేస్తారు, ఇంకొకరేమో జస్ట్ hindutown.com అని కొడతారు, ఇంకొకరేమో www.hindutown.com అని కొడతారు. సో మీరు ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టైప్ చేస్తారు. ఇప్పుడు నేను www.hindutown.com అని కొట్టినా ఓపెన్ అయింది. ఓకే, hindutown.com అని కొట్టినా కూడా ఓపెన్ అయింది. ఓకే, సో ఈ వెబ్సైట్లో ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు కదా, సో ఇట్లా అంటే HTTPS యూజ్ చేసినా, HTTPS యూజ్ చేయకపోయినా, లేదా www అని కొట్టినా కూడా మన వెబ్సైట్ ఓపెన్ కావాలి అంటే ఈ కెనోనికల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి.
ఓకే. సో కెనోనికల్ ట్యాగ్ 2 వేస్‌కి మనం యూజ్ చేస్తాం. ఒకటి ఇప్పుడు చెప్పిన ఈ ఎగ్జాంపుల్. ఓకే. ఇదొక 1 ఎగ్జాంపుల్. ఒక్కొక్కరు ఇదొక ఎగ్జాంపుల్. అండ్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి మన వెబ్‌సైట్‌లో ఓకే. డూప్లికేట్ పేజెస్‌ని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఇంకొకటి. అదే మళ్ళీ కూడా యూజ్ చేసేదే కెనోనికల్ ట్యాగ్. ఓకే. సో డూప్లికేట్ పేజెస్. ఓకే. అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఇది ఒక వెబ్‌సైట్. ఓకే. ఇది మా మేనేజర్‌ది ఇదొక వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్‌కమింగ్ శివరాత్రి ఉంది గదా! సో, శివరాత్రి రోజు ఒక పోస్ట్ పెట్టు శ్రీనివాస్ అని చెప్పి అతను నాకొక పోస్ట్ అనేది ఇచ్చాడు. నేనేం చేశాను? ఆ పోస్ట్ పబ్లిష్ చేశాను. ఓకే. శివరాత్రి 15థ్ అయితే నేను నిన్ననే పబ్లిష్ చేశాను. ఓకే. ఈరోజు అదే మా మేనేజరు మళ్ళీ తెలియకుండా ఇంకొక పర్సన్‌కి ఓకే. మా ఇంకొక విజయ అని ఇంకొక అమ్మాయి మా ఆఫీస్‌లో వర్క్ చేస్తది. సో, తనకు గూడా సేమ్ మళ్ళీ అదే పోస్ట్ ఇచ్చి పబ్లిష్ చేయమన్నాడు. సో, తను కూడా పబ్లిష్ చేసింది. సో, ఇక్కడ ఏమైంది అంటే శివరాత్రి పోస్ట్ 2 సార్లు పోస్ట్ అయినాయి. ఓకే. సో, ఒకసారి నేను పోస్ట్ చేసిన, ఇంకోసారి విజయ పోస్ట్ చేసింది. సో, బోత్ ఆర్ సేమ్ కంటెంట్. ఓకే. ఈ శివరాత్రి మా సార్ తెలియకుండా ఇద్దరికీ ఒకే పోస్ట్ పంపించారు. సో, నేనొక టైటిల్ యూజ్ చేసి నేనొక ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ నేనొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. జస్ట్ ఇది ఎగ్జాంపులే. హిందూ టోన్ ఆ యూఆర్ఎల్ ఎలా వచ్చింది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత శివరాత్రి డాట్ కామ్ ఓకే. లేదా శివరాత్రి ఫెస్టివల్ ఓకే. సో, నేను అతనిచ్చిన పోస్ట్‌ని పబ్లిష్ చేయడం ద్వారా నాకు ఈ యూఆర్ఎల్ వచ్చింది. ఓకే. సో, నేనొక నేను శివరాత్రి ఫెస్టివల్ అని జెప్పేసి నేనిచ్చాను. ఇప్పుడు విజయ ఏం చేసింది? సేమ్ అదే యూఆర్ఎల్‌కి ఓకే. సో, తను క్రియేట్ చేసిన పోస్ట్‌కి యూఆర్ఎల్ ఎలా వచ్చింది అనంటే, సో, తను కొంచెం డిఫరెంట్‌గా పెట్టుకుంది. ఏమని పెట్టుకుందంటే, ఫెస్టివల్ శివరాత్రి అని చెప్పేసి తను ఇలా పెట్టేసుకుంది. ఓకే. తను పెట్టిన పోస్ట్‌కి యూఆర్ఎల్ ఇలా జనరేట్ అయింది. ఎందుకంటే తను టైటిల్ ఫస్ట్ ఫెస్టివల్ శివరాత్రి అని ఇచ్చింది. నేను శివరాత్రి ఫెస్టివల్ అని నేను టైటిల్ ఇచ్చాను. అందుకే నాకు యూఆర్ఎల్ ఇట్లా జనరేట్ అయింది. ఓకే. సో, ఇక్కడ 2 పోస్ట్‌లో కూడా కంటెంట్ సేమ్. బట్ టైటిల్ ఈస్ డిఫరెంట్. యూఆర్ఎల్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఇది యూఆర్ఎల్. జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ అనుకోండి అంతే. ఇమాజిన్. ఓకే. సో, ఈ 2 యూఆర్ఎల్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ లోపల ఉన్న కంటెంట్ సేమ్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతదంటే గూగుల్ క్రాలింగ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ అవుతది. ఏమవుతది అనంటే ఈ 2 పేజీలో కూడా సేమ్ కంటెంట్ ఉంది. ఓకే. ఈ 2 పేజీలలో నేను ఏ పేజ్‌ని నేను స్కానింగ్ చేసుకోవాలి? ఏ పేజ్‌ని నేను క్రాలింగ్ చేసుకొని ఇండెక్సింగ్ చేసుకోవాలి అని చెప్పేసి గూగుల్‌కి ఒక డౌట్ ఉంటది. ఓకే. సో, ఇలాంటి ఇష్యూస్ ఓకే. మనకు తెలియకుండా ఇలా కొన్ని పోస్ట్‌లు చేస్తూ ఉంటాం. అంటే చేసిన పోస్టే మనకు తెలియకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే కెనోనికల్ ట్యాగ్ అనేది ఒక కోడ్ ఉంటుంది. ఆ కెనోనికల్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే. సో, సింపుల్‌గా కెనోనికల్ ట్యాగ్ ఉందా? లేదా? అని నేను లాస్ట్ క్లాస్‌లో గూడా చెప్పాను గదా! ఏ వెబ్‌సైట్ అయినా జస్ట్ కంట్రోల్ యూ అని కొట్టండి. లేదా రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కొడితే మీకిక్కడ వచ్చేస్తది. ఇక్కడ కోడ్ వచ్చేస్తది. తర్వాత కంట్రోల్ ఎఫ్ CANO అని కొట్టేస్తే ఇక్కడ చూడండి కెనోనికల్ ట్యాగ్ అనేది ఉంది. ఓకే. సో, టెక్నికల్ ఎస్‌సిఓలో కెనోనికల్ ట్యాగ్ కూడా చెక్ చేయాలి. ఆ కోడ్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. లింక్ రిలేషన్ ఈస్ ఈక్వల్ టు కెనోనికల్. సో, ఏ యూఆర్ఎల్‌కి అయితే మనం ఇస్తున్నామో ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేస్తాం. అంతే. ఓకే. సో, ఈ కెనోనికల్ ట్యాగ్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేయాలి. కొన్ని వెబ్‌సైట్‌లకు కెనోనికల్ ట్యాగ్ ఉండదు. ఓకే. సో, ఉండకపోతే సార్ కెనోనికల్ ట్యాగ్ లేదు. సో, కెనోనికల్ ట్యాగ్ యాస్ పర్ టెక్నికల్ ఎస్‌సిఓలో ఉండాలి సార్ అని చెప్పి చెప్పాలి. ఓకే. సో, నంబర్ 1 పేజ్ స్పీడ్ అయిపోయింది. నంబర్ 2 కెనోనికల్ ట్యాగ్ అయిపోయింది. ఓకే. క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్. సో, చేసుకునేటప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితది. సింపుల్‌గా వాళ్ళు ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారు. వాట్ యూ మీన్ బై కెనోనికల్ ట్యాగ్ అన్నప్పుడు టు అవాయిడ్ డూప్లికేట్ పేజెస్ వి యూజ్ కెనోనికల్ ట్యాగ్ అని సింపుల్‌గా చెప్పినా సరిపోతుంది. ఓకే.
నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను తర్వాత ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, robots.txt ఫైల్. ఓకే, ఏ వెబ్సైట్ కైనా robots.txt ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. అండ్ ఇంకొకటి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఆర్ హెచ్టిఎంఎల్, సైట్ మ్యాప్ అని పెడుతున్నాను సింపుల్ గా. సో ఈ సైట్ మ్యాప్ లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఆ టైప్స్ ఏంటి అని అంటే, ఒకటి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఉంటుంది, ఇంకొకటి హెచ్టిఎంఎల్ ఫార్మాట్ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ ఫైల్ ఆర్ హెచ్టిఎంఎల్ ఫైల్. సో ఎక్స్ఎంఎల్ అన్నా హెచ్టిఎంఎల్ అన్నా ఇది ఒక లాంగ్వేజెస్ అన్నమాట. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. నేను లాస్ట్ క్లాస్ లో మీకు హెడ్డింగ్ ట్యాగ్స్ చెప్పాను కదా. సో ఆ హెడ్డింగ్ ట్యాగ్స్, ఆల్ట్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్ అని చెప్పి త్రీ థింగ్స్ చెప్పాను కదా, 3 టెక్నిక్స్ చెప్పాను కదా. ఈ 3 టెక్నిక్స్ కూడా హెచ్టిఎంఎల్ లాంగ్వేజే. ఓకే, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ ఎస్సీఓలో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది robots.txt ఫైల్, సైట్ మ్యాప్ సైట్ మ్యాప్. ఈ 2 టైప్స్ ఉంటాయి, XML, HTML. ఓకే, సో ఈ సైట్ మ్యాప్ ఏంటి, robots.txt ఫైల్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేస్తారో, చేసిన తర్వాత మీ వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ గూగుల్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. సో మీరు ఏ పేజీని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ hindutown.com ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పేజ్ మీకు నచ్చలేదు, ఓకే, ఈ పోస్ట్ మీకు నచ్చలేదు అనుకోండి. ఓకే, ఈ పోస్ట్ ఆల్రెడీ డేట్ అయిపోయింది. సో డేట్ అయిపోయింది, ఇది మీకు అవసరం లేదు అనుకోండి. సో మనం గూగుల్ కి చెప్పచ్చు, ఏమని చెప్పచ్చు అంటే, ఈ నా వెబ్సైట్ లో ఈ లింక్ ని నువ్వు క్రాలింగ్ చేసుకోకు. ఓకే, సో క్రాలింగ్ చేసుకోకు అని చెప్పేసి నువ్వు బ్లాక్ చేయొచ్చు. ఓకే, యు ఆర్ టెల్లింగ్ టు ఈ robots.txt అనేది ఇది ఒక ఫైల్. ఓకే, ఆ ఫైల్లో ఒక చిన్న కోడ్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో వాళ్ళు robots.txt ఫైల్ ఉందా లేదా అని ఏ వెబ్సైట్ కైనా ఎలా చెక్ చేయాలి అంటే, సింపుల్ గా ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఇది అనుకోండి. జస్ట్ ఇక్కడ స్లాష్ ఇచ్చి robots.txt అని చెప్పేసి ఇలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయంగానే మీకు ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. ఓకే, ఇలా కోడ్ వచ్చింది అని అంటే మీకు robots.txt ఫైల్ ఈ వెబ్సైట్ లో ఉన్నట్టు. ఓకే, ఇలా మీరు robots.txt ఫైల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తున్నాము ఇక్కడ, ఈ robots.txt ఫైల్లో ఒక చిన్న కోడ్ ఉంటుంది, యూజర్ ఏజెంట్. ఇక్కడ యూజర్ ఏజెంట్ అనేవాడు గూగుల్ అన్నమాట. ఓకే, ఇది డిసాలో అని ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఒక URL ని బ్లాక్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు దానికి ముందు ఇట్లా డిస్ అలో అని చెప్పేసి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ అలో అని ఉంటుంది, అలో అని ఉంటే సో మీరు స్కాన్ చేసుకోండి అని చెప్పి చెప్పాలి. సో ఇది బై డిఫాల్ట్ గా మనకు robots.txt ఫైల్ జనరేటర్ ఇప్పుడు వెబ్సైట్ కి లేదనుకోండి, మనం జనరేట్ చేయాలి. సో జనరేట్ చేయడానికి కూడా మనకు టూల్స్ ఉంటాయి ఆన్లైన్ లో. ఓకే, ఇట్లా ఫ్రీ robots.txt ఫైల్ జనరేటర్స్ అని కూడా ఉంటాయి. జస్ట్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఏదో ఒక టూల్ ఓపెన్ చేయండి, ఆ టూల్లో మీ వెబ్సైట్ URL పెట్టేస్తే ఆటోమేటిక్ గా robots.txt ఫైల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, నేను robots.txt 1 సెకండ్. ఓకే, robots.txt ఫైల్ ఎలా ఉందో కూడా, ఎలా జనరేట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ సైట్ మ్యాప్. ఓకే, నెక్స్ట్ సైట్ మ్యాప్ కూడా ఎలా ఉందా లేదా చెక్ చేయాలి అంటే, సింపుల్ గా మళ్ళీ స్లాష్ ఇచ్చి సైట్ మ్యాప్ డాట్ కామ్ అని చెప్పేసి ఎంటర్, సైట్ మ్యాప్ డాట్ కామ్ కాదు, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని కొట్టండి. ఓకే, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఆర్ డాట్ హెచ్టిఎంఎల్ అని కొడితే, కొంతమంది XML ఫైల్ యూజ్ చేస్తారు, ఇంకొంతమంది HTML ఫైల్ యూజ్ చేస్తారు. ఏంటి అసలు ఈ సైట్ మ్యాప్ ఏంటి అని మీకు డౌట్ గా ఉంటే, సైట్ మ్యాప్ అనేది ఏం లేదండి, సింపుల్ గా మనం గూగుల్ కి చెప్తున్నాం ఏంటి అని అంటే, నా వెబ్సైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని నా లొకేషన్ కి రమ్మన్నాను, మీకు లొకేషన్ తెలియదు అన్నారు. అప్పుడు మీరు ఏం అడిగారు,
అప్పుడు నేనేం చెప్పాను, నా లొకేషన్ అడ్రస్ పంపిస్తాను, గూగుల్ మ్యాప్ పంపిస్తాను. మీరు వచ్చేసేయండి అని చెప్పి నేను చెప్తాను. అదే విధంగా మీరు వెబ్‌సైట్ చేసినంక ఒక్కొక్కసారి ఈ క్రాలింగ్, ఇండెక్సింగ్ అవ్వదు. సో, అలాంటప్పుడు మనం గూగుల్‌కి చెప్పాలి. ఓకే. నా వెబ్‌సైట్ అడ్రస్ ఇది. ఓకే. నా వెబ్‌సైట్ సైట్ మ్యాప్ ఇది. ఓకే. గూగుల్ మ్యాప్ లొకేషన్ ఎలా పెడతామో ఈ వెబ్‌సైట్‌ని క్రాలింగ్ చేసుకోవడానికి మనం గూగుల్‌కి ఒక ఫైల్ అనేది ఇస్తాము. ఆ ఫైలే సైట్ మ్యాప్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ robots.txt ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. సో, లేకపోతే మనం జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అప్‌లోడ్ చేస్తారు. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఓకే. robots.txt ఫైల్‌లో ఏంటి అనంటే ఏది క్రాలింగ్ కావాలి, ఏది క్రాలింగ్ అవ్వకూడదు. సో, బై డిఫాల్ట్ అయితే మనకు ఒక కోడ్ వస్తది. ఇక్కడ చూడండి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని కొట్టంగానే మనకు ఇక్కడ ఇలా ఫైల్స్ అనేటివి కనిపిస్తాయి. ఇలా కనిపించినాయంటే దీనికి సైట్ మ్యాప్ ఉన్నట్టు. ఓకే. కొంతమందికి నాట్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తది కొన్ని వెబ్‌సైట్స్‌కి. ఒకవేళ నాట్ ఫౌండ్ అని చూపించిందనుకో మీరు చెప్పాలి. సార్ సైట్ మ్యాప్ లేదు సార్ మీ వెబ్‌సైట్‌కి. robots.txt ఫైల్ కూడా ఉండదు. సో, నాట్ ఫౌండ్ అని ఉంటది. సో, లేదు సార్ అని చెప్పేసి మీరు చెప్పాలి. ఓకే. సో, robots.txt ఫైలు ఈ సైట్ మ్యాప్ ఎలా జనరేట్ చేయాలి? ఓకే. సైట్ మ్యాప్ జనరేటర్ కూడా మనకు ఒక టూల్ ఉంటుంది. రైట్? సో, ఇక్కడ చూడండి ఈ టూల్ ఉంటుంది. ఈ టూల్ ఓపెన్ చేసి మీరిక్కడ వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా అది జనరేట్ అయిపోతది. ఓకే. ఇప్పుడు హిందూటౌన్.కామ్ ఉందా? సో, ఇక్కడ స్టార్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి అన్ని పేజెస్ కూడా ఇది మొత్తం స్కాన్ చేసుకొని మనకొక ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేసి ఎవరైతే మన వెబ్‌సైట్ ఓనర్, మేనేజర్ ఎవరున్నారో వాళ్ళకు సెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఓకే. సో, టెక్నికల్ ఎస్‌సిఓలో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి 404 నాట్ ఫౌండ్. ఓకే. సో, ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే, మన వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 404 పేజ్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే, సింపుల్‌గా స్లాష్ ఇచ్చి సంథింగ్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. స్లాష్ తర్వాత ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకు 404 నాట్ ఫౌండ్ అని చెప్పేసి రావాలి. ఓకే. ఈ 404 నాట్ ఫౌండ్ ఏంటి అనంటే, ఎప్పుడైతే యూజర్ మన దగ్గర లేని ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తారో, అప్పుడు వాళ్ళకు ఈ పేజ్ కనిపించాలి. సో, ఇది ఎందుకు అనంటే జస్ట్ ఫర్ గైడెన్స్. ఓకే. యూజర్ గైడెన్స్ కోసం 404 ఇదొక ఎర్రర్ అన్నమాట. ఓకే. ఇదొక ఎర్రర్ కోడ్. సో, ఈ 404 ఫౌండ్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే స్లాష్ ఇచ్చి చేయాలి. లుక్స్ లైక్ నథింగ్ ఈస్ హియర్ గో బ్యాక్ హోమ్. సో, మీరు సెర్చ్ చేయాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. సో, గో బ్యాక్ హోమ్ అని చెప్పేసనంటే వాడిక్కడ క్లిక్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ మన హోమ్ పేజ్‌కనేది వచ్చేస్తాడు. కొంతమందికి తెలీదనమాట. ఓకే. జనరల్‌గా వెబ్‌సైట్ యూజర్స్‌కి తెలీదు. సో, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనము ఈ 404 పేజ్ నాట్ ఫౌండ్ అనేది ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి 301 అండ్ 302 రీడైరెక్ట్. ఓకే. సో, 301 అనంటే పర్మనెంట్ రీడైరెక్ట్. ఓకే. 302 అంటే టెంపరరీ రీడైరెక్ట్. సో, ఇదేంటో నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 301, 302 పర్మనెంట్ నేను ఇచ్చింది కరెక్టేనా కాదా నాకు గూడా కొంచెం డౌట్‌గా ఉంది. మాక్సిమం కరెక్టే అయ్యుంటది. ఓకే. ఆ! కరెక్టే. 301 పర్మనెంట్. ఓకే. సో, ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్‌సైట్ పేరు హిందూటోన్.కామ్ అనుకోండి. ఓకే. నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ఈ పేరు చేంజ్ చేయాలని నాకనిపించింది. సో, నేనేం చేశా, సింపుల్‌గా హిందూ డాట్ కామ్ అని చెప్పేసి చేంజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఆల్రెడీ హిందూటోన్ డాట్ కామ్ ఒక 1,00,000 మంది ఫాలో అవుతున్నారనుకోండి. ఒక 1,00,000 పీపుల్ ఫాలో అవుతున్నారు. ఓకే. దే ఆర్ ఫాలోయింగ్ హిందూటోన్ డాట్ కామ్. అప్పుడు నేనేం చేశాను, ఓకే. ఇమ్మీడియేట్‌గా నేను వెబ్‌సైట్ పేరు నాకు నచ్చలేదు కాబట్టి నేను చేంజ్ చేసుకున్నాను. అప్పుడు ఈ 1,00,000 పీపుల్‌కి ఓకే. హిందూటోన్ డాట్ కామ్ అని చెప్పేసి వాళ్ళు గూగుల్‌లో ఎంటర్ చేసినప్పుడు ఏమొస్తది? ఎర్రర్ అని వస్తది.
ఓకే. ఎర్రర్ అని వస్తది. ఎందుకు? నేను వెబ్‌సైట్ పేరు చేంజ్ చేశాను కాబట్టి. సో, ఎప్పుడైతే హిందూటోన్ డాట్ కామ్ నుంచి నేను హిందూ డాట్ కామ్ పర్మనెంట్‌గా చేంజ్ చెయ్యాలి. ఓకే. అని అనుకున్నప్పుడు నేను యూజ్ చేసేది 301 పర్మనెంట్ రీడైరెక్ట్. సో, అప్పుడు ఏంటి అనంటే ఈ 1,00,000 పీపుల్ హిందూటోన్ డాట్ కామ్ అని కొట్టినా కూడా వాళ్ళు డైరెక్ట్‌గా హిందూ డాట్ కామ్‌కి వచ్చేస్తారు. అర్థమవుతుందా గైస్? వాళ్ళు గూగుల్‌లో హిందూటోన్ డాట్ కామ్ అనే కొడతారు. బట్ వాళ్ళకు వెంటనే జంప్ అయితది. ఓకే. హిందూటోన్ డాట్ కామ్ నుంచి హిందూ డాట్ కామ్‌కి జంప్ అయితది. సో, అట్లా జంప్ కావడానికి ఈ జనాలకు ఓకే. ఎవరైతే ఫాలో అవుతున్నారో వీళ్ళకు నేను చెప్పడానికి నేనిక్కడ పర్మనెంట్ రీడైరెక్ట్ అని చెప్పేసి పెట్టాను. ఓకే. సో, పర్మనెంట్ 301 రీడైరెక్ట్ యూజ్ చేస్తే ఇట్లా వాళ్ళు హిందూటోన్ డాట్ కామ్ కొట్టినా కూడా హిందూ డాట్ కామ్‌కి వచ్చేస్తారు. ఓకే. లేదు నేను ఈ పేరు ఓన్లీ ఫర్ 1 మంతే పెట్టాలనుకుంటున్నాను. ఓకే. టెంపరరీగా పెట్టాలనుకున్నప్పుడు నేను యూజ్ చేసేది 302 టెంపరరీ రీడైరెక్ట్. ఓకే. సో, మీకు టెంపరరీగా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఓకే. 302 తీసుకోవాలి. లేదు పర్మనెంట్ కావాలి అనుకున్నప్పుడు 301 చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ మీరు రోజు వెళ్ళే రెస్టారెంట్ సడెన్‌గా ఏమవుతదంటే వాళ్ళు తీసేస్తారు అక్కడి నుంచి. తీసేసి వేరే లొకేషన్‌కి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మీకెలా తెలుస్తది? వాళ్ళక్కడ ఒక బోర్డింగ్ పెడతారు. ఏంటి? ఈ రెస్టారెంట్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్. ఓకే. ఎస్ఆర్ నగర్ టు అమీర్పేట్ అని చెప్పేసి వాళ్ళు ఒక అడ్రెస్ అనేది ఇస్తారు. సో, అక్కడ యూజర్స్‌కి ఎలా చెప్తున్నారో, జనాలకు కస్టమర్స్‌కి ఎలా చెప్తున్నారో, ఇక్కడ పర్మనెంట్‌గా మేము మూవ్ అయినాం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఓకే. ఇదంతా కనిపించదు. ఎవరైతే హిందూటోన్ డాట్ కామ్ అని కొట్టంగానే ఆటోమేటిక్‌గా వాళ్ళు రీడైరెక్ట్ అయిపోతారు నా కొత్త వెబ్‌సైట్‌కి. ఓకే. సో, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎస్‌సిఓ. అర్థమవుతుందా గైస్? ఇవన్నీ కూడా సారీ ఆహ్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎస్‌సిఓలో. సో, టెక్నికల్ ఎస్‌సిఓ అన్నప్పుడు మీరేం చెప్పాలి అంటే ఫస్ట్ లోడింగ్ స్పీడ్ చెక్ చేస్తాను. కేనోనికల్ ట్యాగ్ చెక్ చేస్తాను. అండ్ రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉందా లేదా చెక్ చేస్తాను. సైట్ మ్యాప్ ఉందా లేదా చెక్ చేస్తాను. అండ్ 404 నాట్ ఫౌండ్ ఉందా లేదా చెక్ చేస్తాను. 301, 302 ఉందా లేదా చెక్ చేస్తాను అని మీరు చెప్పాలి. ఓకే. అండ్ నేను సైట్ మ్యాప్ రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఎలా జనరేట్ చేయాలో ఆ వీడియోస్ కూడా నేను ఈ క్లాస్‌తో పాటు వేరే వీడియోస్ కూడా పెడతాను. ఓకే. సో, అవి కూడా చూడండి. See guys, that's all about this video. I hope you like this video. Thanks for watching and don't forget to subscribe my channel. Bye.